1 minute. మీ పాట చాలా బాగుంది. థ్యాంక్స్. రవి అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు చదువంటే ఎందుకంత భయం? అది ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి. మీరింత దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సంట్రేషన్ ఉంది. ఈ కాన్సంట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి. డెఫినెట్గా టాప్ ర్యాంక్లో పాస్ అవుతారు. అరే రవి రా, బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడు, పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేంట్రా అడిగి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుగురి కూర్చున్నావేంట్రా? ఎడుగురి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి. అది ఫండమెంటల్, అది నేర్చుకో. నేను ఎదురుకి పాఠం చెప్తే అట్ట ఉంటుంది మీకు. ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే. టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకల మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మాట ఆత్సమ్యం కాదు మీది. మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆయన వదిలేసి మా మీద పడతారంటండి. ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. వసు 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 వసు. ఏంటి థ్యాంక్స్ చెప్పాలనా? నాకు ట్యూషన్స్ ఎప్పటి నుంచి చెప్తున్నావు? నేనా? అవును. ఈరోజు సాయంత్రం కాలేజ్ అయ్యాక మొదలు పెడతావా? అమ్మో నా వల్ల కాదు. ప్లీజ్ 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 ప్లీజ్. సారీ రవి. ప్లీజ్. సారీ సారీ సారీ. లేదురా, చదువుకోవాలి. రవి అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. నువ్వు చెప్పు. ఇక్కడ వద్దు కానీ ఇంకో మంచి ప్లేస్ ఉంది. ఏంటి సార్, టిఫినా మీల్సా? టిఫిన్కి అయితే 10 రూపాయలు, మీల్స్కి అయితే 20. ఎవ్వరూ రాకుండా ఉండే చోటు నేను చూపిస్తాను, రండి. సారీ అండి, మేము ఆ టైప్ కాదు, చదువుకోవాలని వచ్చాం. ఊరుకోండి సార్, ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు పార్క్ వచ్చి మేము చదువుకోవడానికి వచ్చామంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు లవర్స్ అని తెలుస్తానే ఉంది, మొహమాట పడకుండా రండి సార్. వసు, ఇంకో మంచి ప్లేస్ ఉంది, పద. ఇంకో పార్కా? కాదు, మా ఇల్లు. మ్యాన్ హోల్లో పడినట్టయింది, బయటపడే దారే కనిపిస్తంలా.
అసలు ఎక్కడికి వచ్చానో ఏం జరుగుతుందో టైం ఎంతో కూడా అర్థం కావట్లేదు. తొక్కలో చికెన్ కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడి నుంచో ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. నేను చచ్చి 3 ఏళ్ళయింది. నేను చచ్చి 2 ఏళ్ళయింది. నేను చచ్చి సంవత్సరమైంది. ప్రతి సంవత్సరం ఈ అమావాస్య రోజున చంద్రముఖి రావడం, వచ్చి తన ప్రియుడితో డాన్స్ చేయడం, ఆ రాజావారు వచ్చి చంద్రముఖిని బాగా టెంప్ట్ చేసి దొరకకుండా పారిపోవడం, ఆ తరువాత చంద్రముఖి ఎవడు దొరికితే వాడిని నమిలి తిని చంపేయడం మామూలైపోయింది. అయితే ఈసారి మనతో ఆడుకోవడానికి 4గో వాడెవడో వస్తాడన్నమాట. అవును, సీఎం వచ్చే టైం అయింది, బయలుదేరదాం. సీఎం అంటే వైఎస్ఆ కాదు, చంద్రముఖి. నరబలికి టైం ఈ అయింది. అమావాస్య రాత్రి చంద్రముఖి మనిషి దొరుకుతాడో లేదో. ఎందుకు దొరకడం? ఇప్పుడు నేను దొరకలా? అమ్మో, పొడ్లోంచి భయం బయటికి తనుకొచ్చేస్తుంది. ఎరకపోయి చిరుకుపోయాను. దేవుడా, ఈ ఒక్క రాత్రికి చంద్రముఖిని వేరే లొకేషన్ డైవర్ట్ చేయి స్వామి. వచ్చేసింది చంద్రముఖి. అవునా? ఇటు కూడా వచ్చేసాడు. రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర రాజులకే రారాజు శ్రీ 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 చంద్రగిరి మహారాజా వారు వేంచేస్తున్నారహో. చంద్రముఖి, వీళ్ళేం చేయాలి? చంపాలి, చంపాలి. నన్ను కాదు, వీణ్ణి. నూనె పోయి పోయి. అమ్మో, అప్పుడే వెళ్ళిపోతావా? భలే ఉందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒక్కడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో కూర్చో, మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే, ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో, చెక్కులు తీసుకోరంటే. వాట్ డు యు వాంట్ సర్? మీ ఫోన్ నెంబర్. వాట్? మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు, తలకాయ కూర, నాకు దోశ, కోడి కూర. ప్లేన్ దోస, చేపల కూర. చిచ్చి, మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి, ఆ టేస్ట్ వెళ్తాయి. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు?
నాన్ వెజ్. అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లీడ్ పే చేస్తున్నాడా ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటివి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా. అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. పిజ్జా. ఓకే సార్. వన్ టేక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.